నమస్తే. హనుమాన్ నిజంగా భారీ వసూళ్లతో తక్కువ బడ్జెట్తో భారీ హిట్ కొట్టిన సినిమా ఈ మధ్య కాలంలో ఏది అంటే టక్కున చెప్పే సినిమా ఏంటంటే హనుమాన్. అయితే హనుమాన్ కలెక్షన్స్ పర్వం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ సునామీ ఇంకా ఆగలేదు. అయితే ఇది ఎక్కడ దాకా వెళ్తుంది ఏంటి అనేది దానికి ఆన్సర్ ఎవరు చెప్పలేరు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హనుమాన్ ఎప్పుడు రిలీజ్ అయింది, దాని బడ్జెట్ ఎంత, ఓవర్సీస్లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు భారతదేశంలో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ అసలుకి ఎటువంటి అంచనాలు కూడా లేకుండా హనుమాన్ నిజంగా హనుమాన్ కాస్త హనుమాన్కున్నంత పవర్, అంటే సాధారణంగా అంటుంటారు కదా ఆంజనేయ స్వామికి సంబంధించినట్టు శక్తి తనకే తెలియదు అన్నట్టు, నిజంగా ప్రేక్షకులు ఇప్పుడు నిరూపిస్తున్నారు అనుకోవచ్చు హనుమాన్కి సంబంధించిన శక్తి. ఈ సినిమాకు ఉన్న శక్తిని ఎవరు ఊహించాల. మీరు అన్నట్టుగా ఈ సినిమాకి ఇంత శక్తి ఉంటుందని, ఇంత కలెక్షన్ రాబట్టే సత్తా ఉంటుందని ఎవరూ ఊహించాల. ఇవాళ చూసి విస్తుపోతున్నారు ఈ కలెక్షన్స్ చూసి. ఎందుకంటే రిలీజ్ అయిన రోజుకేమో పెద్దగా స్టార్టింగ్లోనే ఉంది, కలెక్షన్స్ పెద్దగా లేవు, థియేటర్లో తక్కువ ఉన్నాయి. రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి, తగ్గాల్సింది పోయి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మొన్న రోజుకి 9,000 కోట్లు, 9 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చినాయి. 9 కోట్లు, మొన్న 8 కోట్లు ఇట్లా కలెక్షన్స్ వచ్చినాయి. అంటే ఈ ప్రకారం చూసుకుంటే దాదాపు 150 కోట్లు గ్రాస్ అంటున్నారు. నెట్ పరంగా చూసుకుంటే 99 కోట్లు నెట్ అన్నారు. 99 కోట్లు నెట్ అనుకుంటే ఈ సినిమాకి నిర్మాణ ఖర్చు 20 కోట్లు అనుకుంటే మరి ఎన్ని రెట్లు ఇప్పచ్చు అంటే ట్రిపుల్ బ్లాక్ బస్టర్, ట్రిపుల్ మించి, అంతకు మించి అని చెప్పుకోవచ్చు. మరి అంత లాభాలు తెచ్చిపెట్టేలాగా మారింది. బహుశా ఇక ముందు కూడా ఈ సినిమా లెక్కలు కూడా బయటికి చెప్పరేమనిపిస్తుంది నాకు. ఈ తలకాయ నొప్పులు చాలా ఉంటాయేమో, మళ్ళీ ఇంత కలెక్షన్ వస్తున్నాయి అంటే అనే ఉద్దేశంతో తగ్గించి చెప్పకపోవచ్చు. ఇప్పుడు నిన్నే 9 కోట్లు వచ్చిందంటే ఇవాళ శనివారం, రేపు ఆదివారం ఎంత వసూలు అవుతుంది చూడండి. దీన్ని బట్టి చూసుకుంటే అది రేపు సాయంత్రానికి సోమవారం నాడు ఈ ఫిగర్ వస్తుంది. ఈరోజు రేపు ఇంకో 15 కోట్లు 30 కోట్లు వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. అంటే 130 కోట్లు వచ్చేసే అవకాశం అయితే ఉంది. అది నెట్ కలెక్షన్స్. గ్రాస్ పరంగా చూసుకుంటే 250 కోట్ల దాకా వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే అవుతుంది. ఈ హవా ఇక్కడితో ఆగుతుందా, రేపు కంటిన్యూ అవుతుందా, వచ్చే వారం కూడా దీని ప్రభంజనం అనేది కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి. వచ్చే వారంలో అయితే పెద్దగా సినిమాలు అంత పెద్ద సినిమాలు అయితే ఏమి లేవన్నట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే February 9th మాత్రమే ఒక ఈగల్ కావచ్చు, నెక్స్ట్ లేదంటే లాల్ సలాం కావచ్చు, ఇలాంటి కొన్ని సినిమాలు మాత్రమే ఉన్నాయి. అప్పటిదాకా కొంత స్పేస్ అయితే హనుమాన్కి ఉంది. ఈ స్పేస్ని ఫుల్గా నింపే ప్రయత్నంలో హనుమాన్ ఉన్నాడు అనేది కొన్ని వార్తలు వస్తున్నాయి. దానితో పాటు వచ్చే 22 అంటే రేపు కాకుండా ఎల్లుండి మాత్రమే మనకి రాముడి ప్రాణప్రతిష్ఠ. హనుమాన్ అంటే ఖచ్చితంగా మనకు తెలిసిందే, రాముడికి అపారమైన భక్తి శ్రద్ధలు కలిగినవాడు. సో ఈ యొక్క సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యి ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా కొలగొడుతూ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మెయిన్గా బాలీవుడ్లో ఇది బాగా వెళ్తుంది అన్నట్టు చెప్తున్నారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అవును, నార్త్లో మాత్రం ఈ సినిమాకి ప్రపంచం అండి. నార్త్లో కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టుగా 22 తారీఖున ఆ కార్యక్రమం ఉంది కాబట్టి ఇది వచ్చే వారం కూడా కలెక్షన్స్ రాబట్టడానికి అవకాశం ఉంది. అయితే కెప్టెన్ మిల్లర్ సినిమా ఒకటి, ఐలాన్ సినిమా ఒకటి, అలాగే మోహన్ లాల్ సినిమా ఒకటి డబ్బింగ్ సినిమా, ఇవి రాబోతున్నాయి. వాటి ప్రభావం ఉన్నా కానీ హనుమానే దీని మీద ఏమాత్రం పడదనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ చూస్తున్నా కానీ మీరు బుక్ మై షో ఓపెన్ చేస్తే గంటకి తెగిన టికెట్ల సంఖ్య చూసుకుంటే మిగతా సినిమాలకి దీనికి పొంతం లేదు, అలా ఉంది ప్రపంచం చూసుకుంటే. ఇక ఓవర్సీస్ మార్కెట్లో ఇది టాప్ 10 లిస్ట్ అని ఉంటుంది. ఆ టాప్ 10 లిస్ట్లోకి వచ్చేసింది. అమెరికాలో టాప్ 5వ ప్లేస్లో మాత్రమే ఈ సినిమా ఉంది. అది సో మొత్తానికి కలెక్షన్స్ అంటే దీని బడ్జెట్ ఓవరాల్ చూసుకుంటే 15 నుంచి 20 కోట్ల మధ్యలో అని చెప్పేసి అంటున్నారు.
ప్లస్ వచ్చేసి ఇప్పటికీ ఇది కలెక్ట్ చేసిన నెట్ కావచ్చు అది 99 కోట్లు సంథింగ్, అంటే 100 కోట్లు వేసుకోవచ్చు ఈజీగా. సో 100 కోట్లకి ఇక్కడ 15 నుంచి 20 కోట్లకి ఒక ఎత్తు అయితే, వీటి శాటిలైట్ రైట్స్ కావచ్చు, మిగతాకు సంబంధించినటువంటి కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, వీటికి సంబంధించి కూడా ఇంకా ఎక్కువ కలెక్షన్ చేసే ఉండొచ్చు. దాని నుంచి మీరేమంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ ఫిగర్ ఇక్కడతో కూడా ఆపడం లేదు మనం. దీనికంటే సినిమా కలెక్షన్స్ ఎప్పుడైతే సినిమా థియేటర్లు తీసేస్తారో అప్పుడే మనం మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత శాటిలైట్, డిజిటల్ ఇలా రైట్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. అంటే మంచి సినిమా తీస్తే జనం ఎంతలా ఆదరిస్తారనడానికి ఇది ఒక ఉదాహరణ. తక్కువ బడ్జెట్తో హీరో రెమ్యునరేషన్ దీనికి 2 కోట్లే తీసుకున్నాడు అంటున్నారు దీనికి, తేజ సజ్జా. మరి 100 కోట్లు తీసుకున్న హీరోని కాకుండా 2 కోట్లతో హీరోని వేసిన సినిమా ఇది. నిర్మాణపరమైన ఖర్చు తగ్గిపోయింది ఇక్కడే. అలాగే మనకు ఓవర్సీస్లో ఇందాక చెప్పాను కాబట్టి ఓవర్సీస్లో కూడా చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇది ఓవర్సీస్లో టాప్ 10 లిస్ట్ అని ఉంటుంది. దాంట్లో అమెరికాలోకి వచ్చేసరికి టాప్ 5లో ఈ సినిమా ఉంది. బాహుబలి 2 అది $20.5 మిలియన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత RRR $14.3 మిలియన్, RRR రెండో ప్లేస్లో ఉంది. మూడో ప్లేస్లో సలారు $8.8 మిలియన్, నాలుగో ప్లేస్లో బాహుబలి 1 $8 మిలియన్, ఐదో ప్లేస్లో హనుమాన్ $3.7 మిలియన్. ఇది ఇవాళ లెక్క. ఇంకా రేపు వచ్చే వారానికి వచ్చేసరికి వీళ్ళు చాలామంది ఏమంటారంటే బాహుబలి 1 దాటేస్తుందేమో అనే టాక్ అయితే ఉంది. అలాగే రంగస్థలం కానీ అలవైకుంఠపురం కానీ ఇవన్నీ ఓవర్సీస్లో వాటిని దాటిస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే వాటి కలెక్షన్స్ని ఈ సినిమా ఇప్పటికే దాటిస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పిన టాప్ 5 మూవీస్ ఏదైతే ఉన్నాయో వీటి బడ్జెట్ వేరు. వీటి బడ్జెట్ కనీసం 150 కోట్ల నుంచి 500 కోట్ల మధ్యలో ఉన్నటువంటి అన్ని భారీ బడ్జెట్ మూవీసే. కానీ ఈ సినిమా వచ్చేసరికి వాటిలో దాదాపు ఒక 100% డిఫరెన్స్, అంటే దగ్గర 15 కోట్ల నుంచి 20 కోట్లు మాత్రమే. సో కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు అంటే ఇదేనంటారా? హను మ్యాన్, మరి ఈ మ్యాన్ ఎట్లాగే నడిచి వచ్చాడు అనుకోవాలి. హను సూపర్ మ్యాన్ లాగా మారిపోయింది ఇది. ఈ సూపర్ కలెక్షన్స్ చూస్తుంటే వాళ్ళకే ఆశ్చర్యపోతుండొచ్చు. ప్రశాంత్ వర్మ లాంటి వ్యక్తికే బహుశా నేను అనుకోవడం వాళ్ళే ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంత రెస్పాన్స్ వస్తుందని మాత్రం ఊహించి ఉండరు. అది ఇప్పుడు జై హనుమాన్ తీస్తున్నారు కాబట్టి ఆ సినిమాకి ఖచ్చితంగా ఇంకా బెటర్ విఎఫ్ఎక్స్ వర్క్ చేయించుకుంటారు. ఎందుకంటే ఇంత డబ్బు వస్తున్నప్పుడు మైత్రి మూవీస్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు దీన్ని. మరి మైత్రి మూవీస్ అంటే బయర్స్ దీనికి లేరు కాబట్టి డిస్ట్రిబ్యూషన్ మీద రిలీజ్ అయింది కాబట్టి ఆ పర్సంటేజ్ ప్రకారం వీళ్ళకి వచ్చే డబ్బులు వీళ్ళకి వస్తే వాళ్ళకి మిగులుతాయి. అయితే ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి కాసుల వర్షం కురిపించుకుంటున్నాడు, మంచి ఎంజాయ్మెంట్ మూమెంట్లు ఉన్నాడు. జై హనుమానికి ఇంకా భారీ ఎత్తున పెట్టుబడి పెడతాన్ని కూడా వెనకాడడం లేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజమేనా? ఒక నిర్మాతగా నిలబడాలంటే ఇలాంటి ఒక సినిమా వస్తే చాలండి. ఈ సినిమా చూసిన తర్వాత అరే మనం కూడా మంచి సినిమా తీర్తిపోద్దాము అనే ఆలోచన చాలామందికి వచ్చేస్తుంది. అవును, ఆటోమేటిక్గా ఒక మంచి సినిమా చేద్దాం, మంచి సినిమా చేసే డైరెక్టర్లకి అవకాశాలు కూడా వస్తాయి. ఒక ఫ్లాప్ ఇచ్చారంటే ఆ డైరెక్టర్ని పక్కన పెట్టేస్తున్నారు. కొత్తదనం కోసం తాపత్రయపడే డైరెక్టర్ ఎవరైనా కనిపిస్తే వాళ్ళ ఇండస్ట్రీ వేటాడి పట్టుకుంటుంది. సినిమా వాళ్ళకి చాలామంది ఛాన్సులు రావట్లేదు, కథల నుండి తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళు మంచి సినిమా నిరూపించుకోగలిగితే మాత్రం ఎక్కడో సినిమా పట్టుకుని చిన్న నిర్మాతం పట్టుకుని ఒక చిన్న సినిమాగా తీసుకుంటే అది పెద్ద సినిమాగా మారిపోయి రేపు అతని కెరీర్ కూడా మారిపోయే పరిస్థితి వచ్చింది. రాత్రి జీవితం మారిపోవటం అంటే ఇదే. ఇక్కడ ప్రశాంత్ వర్మ జీవితం మారిపోయింది, హీరో తేజ సజ్జా జీవితం మారిపోయింది. అతను తేజ సజ్జా మరి 5,000 రూపాయలు తీసుకున్నాడంట ఫస్ట్ రెమ్యునరేషన్ చైల్డ్ ఆర్టిస్ట్గా. ఇవాళ 2 కోట్లు తీసుకున్నాడు హనుమాన్కి. రేపొద్దున మరి ఇంకా ఎన్ని కోట్లు తీసుకుంటాడు ఈ సినిమా తర్వాత? అలా మారిపోయింది. సో చూద్దాం సార్, మొత్తానికి హను మ్యాన్ కాస్త తన యొక్క శక్తిని ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే వచ్చే ఫిబ్రవరి 9 దాకా ఎటువంటి పెద్ద సినిమాలు లేవు కాబట్టి ఆ సినిమాల గ్యాప్ మొత్తాన్ని కూడా హనుమాన్ ఫిల్ చేసి దాదాపున 500 కోట్లు క్రాస్కు అవుతుందని చెప్పి ఒక అంచనాకైతే వస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. సో ఇదండి, మొత్తానికి ఎటువంటి పెద్ద మూవీస్ దగ్గరలో లేకపోవడంతో హనుమాన్ శక్తి ఇంకా పెంచుకుంటున్నాడు. పూర్తి స్థాయిలో ఎక్కడ ఏ స్టేజ్లో ఆగుతుందో ఎవరికి తెలియదు. చూద్దాం ఈ సునామీ ఎప్పుడు ఆగుతుందో. థ్యాంక్ యూ.